అరకులో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు జీవో నంబర్ 51 రద్దు కోసం ఈ నెల 19న జరిగే ధర్నాలో ఆదివాసీలు అందరూ పాల్గొనాలని హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు అరకువేలి మండలం బస్కీ పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వల్ల మన ప్రాంతాలని జల సమాధి అవుతాయని, అలాగే ఈ ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బస్కీ పంచాయతీ సర్పంచ్ పాడి రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు కూసెలి గ్రామంలో రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం, శుక్రవారం రోజు 19వ తారీఖున హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహాధరణ కార్యక్రమంకి సంఘీభావం తెలపాలని చెప్పి మరి హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా బస్కీ గ్రామ పంచాయతీ ప్రజానికానికి అందరికీ కూడా మరి బస్కీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, అలాగే వైస్ ఎంపీపీ గారు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, హైడ్రో పవర్ కమిటీ కన్వీనర్లు, మరి యువత మొత్తం కలిసి ఈ మహాధరణ కార్యక్రమం విజయవంతం చేయడం కోసమని ఈ 3 మండలాలలో ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా 19వ తారీఖు మహాధరణ కార్యక్రమంకి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఎందుకు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకిస్తున్నామంటే, గిరిజన ప్రాంతంలో 50 షెడ్యూల్ ఏరియాలో అటవీ హక్కుల చట్టము, 1/70 యాక్ట్ చట్టము, పేస చట్టము, పంచాయతీరాజ్ చట్టాలు ఈ గిరిజనులను కాపాడడానికి గుండెకాయలటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదించకుండా, మా ప్రాంత వాసుల యొక్క అభిప్రాయం తెలుసుకోకుండా, మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మరి ఇష్టం మేరకు లేకుండా అదానీ కంపెనీ, నవయుగ కంపెనీ అనే కంపెనీలు మరి మా ప్రాంతంలో వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వే దిమ్మలు పాతడం జరిగింది. ఆ సర్వే దిమ్మలు కూడా గ్రామ ప్రజలతో అందరితో కలిసి కూల్చివేయడం జరిగింది. మరి మా ప్రాంతంలో ఇటువంటి చట్టాలు ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతంలో ఏదైనా చేయాలంటే గ్రామ సభ జరగాల. ఆ గ్రామ సభలో ఓట్ ఆఫ్ మెజారిటీ సభ్యులు ఏదైతే ఆమోదం తెలుపుతారో దానికి మాత్రమే మరి ప్రభుత్వం ఏదైనా పనులు చేపట్టాలా. కానీ మన ప్రాంతం తెలియకుండా గిరిజన నేతరులకి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కట్టబెట్టడానికి కోసం మా అడవిల్ని అమ్ముకుంటూ మా నీరు, మా గాలిని కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో ప్రభుత్వం మీద, నవయుగ కంపెనీ మీద, మరి అదానీ కంపెనీ మీద పూర్తి వ్యతిరేకంగా 51 జియో నంబర్ రద్దు అయ్యే వరకు కూడా సంఘీభావంతో అందరూ కూడా పోరాట ఉద్యమం మరి ప్రకటి